హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిల్రమై సమీరా ఛానల్. మీకు ఒక మంచి వ్లాగ్తో ముందుకు వచ్చాను. సుబాను వాళ్ళ చిన్నప్పటి ఊరు అంట. అది తెట్టు కావలి పక్కన ఉంటుంది. కావలికి ఉలోపాడికి మధ్యలో ఉంటుందంట. తను చిన్నప్పటి నుండి అక్కడే పుట్టి పెరిగాడు. ఒక 5 years 6 years అప్పుడు వచ్చేసాడంట నెల్లూరుకి. తను ఈరోజు అక్కడ ఏదో తిరునాళ్ళు జరుగుతుందని చెప్పి తీసుకెళ్తానని చెప్పి రెడీ చేయించాడు. ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ అమ్మ, నాన్న, అన్న, వదిన, వాళ్ళ పిల్లలు, మెహరీను, నేను, సుబాను వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మీరు నేను వెళ్ళిన దగ్గర నుండి ప్రతిదీ చూపిస్తాను. వాళ్ళ ఊరు, అక్కడ తిరునాళ్ళు ఎలా జరుగుతుంది, ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు. ప్రతిదీ నేను మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందట. తను కూడా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. టైం 11 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా ఫ్రెండ్స్, మేము రోడ్ సైడ్ వెళ్తూ ఉంటే చాలా మంకీస్ అక్కడ చెట్ల మీద ఉన్నాయి. వాటర్ తాగుదామని ఆగాము రోడ్ సైడ్. అలాగే ఇంకా ఎంటర్ అయిపోయాక తిరునాళ్ళలో సెట్టింగ్ చూడండి ఎంత బాగా వేశారు. సెట్టింగ్ చాలా బాగుంది. అక్కడ చూడడానికి ఈఫిల్ టవర్ ఒకటి బాగా వేశారు. అంత కష్టపడ్డారు కదా. అందరు కూర్చొని, ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా కూర్చొని అలాగ రెస్ట్ తీసుకుంటున్నారు. మేము కూడా ఒక సైడ్ కూర్చొని చూస్తూ ఉన్నాం. నేను సుబాన్ పక్కకి వెళ్ళేసి మీకు చూపించాలని చెప్పి అదంతా షూట్ చేశాము. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చాలా చాలా చూపించాలి మీకు. ఈరోజు ఫుల్ ఎంజాయ్. సుబాన్ వాళ్ళ ఇంతకు ముందు ఉన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. ఆ ప్లేస్ చూసినప్పుడు సుబాన్ ఆడుకున్న ప్లేసు, వాళ్ళు ఉన్న ప్లేస్ అంతా వాళ్ళ అమ్మ తిప్పి చూపించింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, అంటే దర్గాలోకి వెళ్ళడానికి పువ్వులు కావాల్సినవన్నీ కొనుక్కోవడానికి అక్కడ నిలబడి ఉన్నాము. తీసేసుకొని లోన క్యూలో వెళ్తుంటాను. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకా నాకు జెయింట్ వీల్ ఎక్కడం అంటే చాలా ఇష్టం. సుబాన్కి అంత ధైర్యం లేదు. నాకు తోడు రమ్మన్నా రాలేదు. నాకు భయం అని చెప్పి ఆగిపోయాడు. కానీ నాకు చాలా ఇష్టం. నేను ఇప్పుడు ఇంతకుముందు చాలాసార్లు ఎక్కాను కాబట్టి నాకు ధైర్యంగా ఉంది. అదే పిల్లలు ఉన్నారు నాతో కూడా, వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళతో ఎంజాయ్ చేశాను. సుబాన్ మాత్రం కింద నుండే చూస్తూ ఉన్నాడు. నేను బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే మెహరీన్ చూడండి చక్కగా తిరుగుతూ ఉంది భయం లేకుండా. ఫ్రెండ్స్, జర్నీ చేసి అలసిపోయాం కదా, అందుకని కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా. చూడండి సుబాన్ ఎలా నిద్రపోతున్నాడు. అందరూ నిద్రపోయాము ఫ్రెండ్స్. నైట్ అలా జరిగింది కదా. మార్నింగే నిద్రలేసి బ్రష్ వేసుకొని బీచ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఈ రామాయపట్నం బీచ్ చాలా స్పెషలు. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ స్నానం చేసే వెళ్ళాలని చెప్పి మేము వెళ్ళాము. ఆ మెహరీను నేను చాలా ఎంజాయ్ చేసాము. సుబాన్ ఒక గంటల తరబడి బీచ్లో ఉండిపోయాడు. అసలు రావాలని కూడా లేదంట తనకి. అలాగే ఈత కొట్టుకుంటూ ఎంజాయ్ చేశాడు. ఇంకా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం కదా. కనపడుతున్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళందరూ మామయ్య,
ఇంకా పిల్లలు ఇంకా ఫ్యామిలీ అంతా వెళ్ళాం కదా, వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కనపడుతున్నారు కదా ఫ్రెండ్స్. వాళ్ళకి ఇంకా కూల్గా ఉండి బాగా ఎంజాయ్ చేశారు. అంతే ఫ్రెండ్స్, ఇలా గడిచిపోయింది మా ట్రిప్ అంతా. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసాము, ఎండకి బీచ్లో బాగుంది. ఇంకా నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఆలోపు నన్ను గుర్తుంచుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెల్లూరు అమ్మాయి సమీరా ఛానల్.